నమస్తేనండి, నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఎవరైతే తులారాశిలో మెయిన్ గా 1, 3, 5, 7, 9 సో బేసి సంఖ్యల్లో జన్మించారు. మీ డేట్ ఆఫ్ బర్త్ లో మీరు తులారాశికి చెందిన వారై బేసి సంఖ్యల్లో జన్మించిన వారైతే ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు మంచి కొలువులో సెట్ అయి ఉండాలి. సో అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది. మీరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా చెక్ చేసుకోండి. ఈ ఇండియాలో ఉన్న ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్, సో ఇండియన్ సివిల్ సర్వెంట్స్ అయినా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కొడితే బేసి నెంబరే వస్తుంది. దానికి తోడు తులారాశిలో జన్మించి ఉండాలి. అలా అని ఇప్పుడు ఉన్న వాళ్ళందరిది తులారాశి అని అంటే అలా ఉండదు. ఎవరైతే తులారాశిలో జన్మించి బేసి సంఖ్యలలో జన్మించి ఉంటారో ఖచ్చితంగా మీరు ఏది చేసినా ఖచ్చితంగా మీ చేత హస్తవాసి మీది చాలా మంచిది. సో మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు. కానీ చాలా స్ట్రగుల్స్ వస్తాయండి. అన్ని ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. మీ జీవితం మాత్రం గాడ్ రోడ్లు. సో అన్ని యూటర్న్సే ఉంటాయి. అన్ని మలుపులన్నీ క్రమంగా సరిదిద్దుకొని వెళ్తే మీ జీవితంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఒకసారి ఎవరైతే తులారాశి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించి అది అస్సలకే నడుస్తలేదు, ఎప్పుడు కష్టాలతో ఉంది, నేను డబ్బు సంపాదించినా ఎప్పుడు ఈఎంఐలు, లోన్లు, వడ్డీలు కట్టడమే సరిపోతుంది, నా వర్కర్లకు శాలరీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను, సో ఆర్థికంగా చాలా ఇబ్బంది, రోజు రోజుకు రుణ బాధలు పెరిగిపోతున్నాయి. తులారాశికి చెందిన వాళ్ళు నేను చదువుతున్నాను కానీ నాకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వస్తుందనుకునే లోపు ఏదో ఒక సమస్య, నేను ఇంటర్వ్యూకి వెళ్ళకపోవడం, ఇంటర్వ్యూలో కరెక్ట్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం, నా ప్రిపరేషన్ లో ఏదో ఒక లోపం ఉండడం, ప్రిపరేషన్ అవుదామనేసరికి ఏదో ఒక ఆటంకం కలగడం. సో మీ చేతులతో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వడానికి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్లు నీళ్ళు తాగిస్తారు. సో తులారాశి వారి చేత ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళు ఆర్థికంగా పురోగాభివృద్ధి చెందుతారు. ఒక్కసారి ఈ ప్రపంచంలో తులారాశి వాళ్ళు ఎవరైనా ఉన్నా మీ జీవితం ఇప్పటి వరకు ఇలానే ఉంటే ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. ఖచ్చితంగా మీరు మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ ను నాకు పంపిస్తే 100కి 100% మీ జాతకం దశ తిరిగేలా నేను చేస్తాను.